హాయ్ నేను సతీష్. ఈ 'బిగ్ బాస్ 8'కి సంబంధించి నామినేషన్ వీడియో నిన్న ఒకటి అయిపోయింది కదా! నలుగురు నామినేషన్ తర్వాత. మిగతా వాళ్ళందరి నామినేషన్స్ ఎట్లా జరిగాయి, ఎవరు ఏ పాయింట్ తీసుకున్నారు, రైట్ చేశారు అని కూడా హైలైట్ ఉంటాయి. ఆ వీడియో కూడా ఇప్పటికే మన ఛానెల్‌లో పబ్లిష్ చేశా. అలాగే ఇంకోటేంటి, ఈ సోనియా ఆకుల అలాగే నిఖిల్ ఇద్దరు తెలివైన ఆటగాళ్ళు. ఒకళ్ళు సాఫ్ట్ గేమ్ ఆడుతూ, ఒకళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇద్దరి మధ్య చాలా కన్వర్జేషన్ జరిగింది. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ చాలా హైలైట్ అనిపించింది. ఇద్దరు కూడా మంచి పోటాపోటీకి తలపడబోతున్నారు ఈ సీజన్‌లో అనిపించే కాన్వర్జేషన్ జరిగింది. వాళ్ళు అక్కడ ఏం కాన్వర్జేషన్ చేశారో, వాళ్ళ వెనక లాజిక్స్ ఏంటి, రీజన్స్ ఏంటి అని కూడా నేను చెబుతూ మన ఛానెల్‌లో వీడియో ఇప్పటికే అప్‌లోడ్ చేశా. అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అట్లాగే ఈరోజు జరగబోతున్న క్రేజీ అప్డేట్స్ ఫస్ట్ నేనే రివీల్ చేశా. హౌస్‌లో ఎలాంటి టాస్క్‌లు, ఎందుకు, టీమ్స్ ఏంటి, గేమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మరొక వీడియో పబ్లిష్ చేశా. ఇలా అన్ని వీడియోలు కూడా న్యూస్ బౌల్ అలాగే జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్‌లో ఎప్పటికప్పుడే అప్‌లోడ్ అవుతా ఉంటాయి గనుక ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్, కామెంట్ మీ నుంచి అడిగేది నేను వన్ అండ్ ఓన్లీ లైక్. ప్రతి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్ ఫస్ట్ మీతో షేర్ చేసుకునే దానికైతే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఫీల్ అవుతా. సో ఇక ఇంకోటేమంటే, నిజంగా ఇప్పుడు నైటు లైవ్ చూస్తే, లైవ్ అప్డేట్స్‌లో కూడా నాగమణికంట ప్రెషర్ మొత్తం నిన్న బయటకొచ్చేసింది. ఆ లేటెస్ట్ ప్రోమోలో చూపించిందంతా నేను లైవ్‌లో నడిచింది. అలాగే నిన్న ప్రేరణ మణికంఠని నామినేట్ చేసిన సమయంలో పూర్తిగా బరస్ట్ అయిపోయాడు ఆయన. ఇంకా లోపల నుంచి అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా ఆ ఎమోషన్ అంతా బయట పెట్టేశాడు. తనకి 'బిగ్ బాస్' అనే ఈ అవకాశం చాలా అవసరం. ఆయన లాస్ట్ ఆ రోజు మనకు వేదిక మీద చెప్పాడు కదా! హోస్ట్ అడిగేటప్పుడు, "ఈ జర్నీని ఏమంటావంటే ఆఖరి పోరాటం" అన్నాడు. అలాగే ఫీల్ అవుతున్నాడు ఆయన. డూ ఆర్ డై అన్నట్టుగా అంత ఎమోషన్ ఫీల్ అయిపోతున్నాడు. ఒత్తిడికి గురవుతున్నాడు. దానికోసం దేనికైనా నేను సిద్ధం అంటూ ఏడుస్తూ ఆయన తన పర్సనల్ విషయాలన్నీ బయట పెట్టాడు. అవి అత్యంత బాధాకరంగా అనిపించింది. అయ్యో! దారుణంగా కూడా ఉన్నాయనిపించింది. అంత విషాదకరమైన ఘటనలైతే ఆయన జీవితంలో నిజంగా దురదృష్టకరమని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు చిన్నప్పుడే తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తల్లి క్యాన్సర్‌తో చనిపోవడం, చివరికి ఆమె చివరి కార్యక్రమాలకు కూడా డబ్బులు లేక అడుక్కోవలసొచ్చిందని గూడా ఆయన చెప్పినప్పుడైతే నిజంగా అందరికి హార్ట్ టచింగ్‌గా అనిపించింది. అబ్బా! పాపం కదా! తప్పు కదా! అని లెక్క. ఆయనంత చెప్పేస్తుంటే అలాగా అందరూ బాధపడుతున్నారింక. ఆ తర్వాత కట్టే కొనుక్కున్న దానికి రూపాయి అడుక్కొని తెచ్చుకోవాల్సొచ్చిందని చెబితే నిజంగా అయ్యో పాపం అనే బాధైతే మనిషి అనేవాళ్ళకి ఎవరికైనా వస్తది. అదే కలిగింది. ఆ తర్వాత తన కూతురు తనకు దూరం అవ్వడంతో ఇంక తన జీవితం వేస్ట్ అనుకుని చనిపోవాలని కూడా డిసైడ్ అయిన ఆ సమయంలో ఈ 'బిగ్ బాస్' ఆపర్చునిటీ వచ్చింది. 1½ ఇయర్ వరకు రూమ్‌లో ఉండిపోయా, 4 గోడల మధ్య ఉండిపోయా. ఒక సెలబ్రిటీగా ఫేమ్ ఉండి, కాస్త కోస్త ఐడెంటిటీ ఉండి, నాకు అటెన్షన్ గ్రాబ్ చేయడం ఇష్టం. కొంత ఫాలోవర్స్ ఉండి, సీరియల్స్‌లో చేసి ఒక వెబ్ సీరీస్ చేద్దామంటే ఈలోగా మొత్తం నేను ఏమంటారు దాన్ని, ఫేడ్ ఔట్ అయిపోయా, షేప్ ఔట్ అయిపోయా. మనిషి కూడా హ్యాండ్సమ్ లుక్ అంతా పోయింది. ఇలా అయిపోయాను. ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఇది కూడా ఈ 'బిగ్ బాస్' ఆపర్చునిటీ కూడా ఫెయిల్ అయితే ఇంక జీవితమే తనకు లేదంటూ ఆ కుర్రోడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. మొత్తం బరస్ట్ అయిపోయాడు. ఆ మాటలన్నీ విన్న హౌస్‌లోని యాష్మి గౌడ, ఈ పేర్లు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతుంది. అందులోకి ఈ అమ్మాయి పేరు చాలా కన్‌ఫ్యూజ్. యష్మికనా, యాష్మి గౌడ అన్నట్టుగా ప్రతిసారి నాకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా. యాష్మి, విష్ణుప్రియ, ప్రేరణ, సీత సహా అందరూ లేడీ కంటెస్టెంట్లు కూడా కన్నీరైతే పెట్టుకున్నారు ఆయన విషాద గాథ విన్నాక. నిజంగానే ఆయన తన పర్సనల్ లైఫ్‌ని బయట పెట్టడం ఈ ప్లాట్‌ఫార్మ్ మీద సింపతి కోసం చాలా మందికి కనిపించొచ్చు. కావాలని చేస్తున్నాడేమో, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా వచ్చేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎట్లా, చెప్పుకుంటే ఎట్లా, ఎవరు రియల్ లైఫ్‌లో వాళ్ళకుంటాయి. ఆ పెయిన్స్ అన్ని ఫేస్ చేసుకొని వచ్చి ఇక్కడ స్ట్రాంగ్‌గా ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారనేసి కొంతమందికి అనిపిస్తది. తప్పులేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అతనికి మరో దారి లేక, ఆ ఒత్తిడి తట్టుకోలేక ఇలా బయట పెడుతున్నాడనేదైతే అర్థమైతుంది. ఆయనకి ఇంక ఆప్షన్ లేక ఇది నాకు ఆఖరి పోరాటం అన్నాడంటే ఆయన ఎమోషన్ చూస్తే అర్థమైతుంది. మనకంటే ఇంటెన్షనల్‌గా తన పర్సనల్ విషయాలను బయట పెట్టారని కూడా అనుకోలేము. ఆయన కావాలని వాంటెడ్‌లా ఇప్పుడు చెప్పేద్దాం, సింపతి గెయిన్ అట్లా అనుకోలేము. ఎందుకంటే అతను వచ్చినప్పటి నుంచి అలాగే చాలా ఒత్తిడితో ఉన్నాడు. చాలా కోపంగా ప్రతి క్షణం ఏదో ఆలోచిస్తున్నా. ఆ రోజు అనిల్ రావిపూడి కూడా తీసుకెళ్తానన్నప్పుడు పాట పాడేటప్పుడు కూడా కళ్ళల్లోంచి, మాటల్లోంచి బాధ, ఆవేదన ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదిం పెట్టుకొని నిజంగానే తీసుకెళ్ళిపోతాడు. ఇదేందిరా దేవుడా! ఇలా వచ్చేళ్ళది అలాగ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఆ ఎమోషన్ కనిపిస్తుంది. అందుకే ఎవరైనా కదిపినా సాఫ్ట్‌గా రియాక్ట్ కావడం లేదు. ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పినట్టు అనిపిస్తుంది. పైగా స్టార్టింగ్ రోజే అతని మీద ఏకంగా 5గురు చేతులెత్తి అతడే బయటికెళ్ళిపోవాలనడంతో లేటెస్ట్‌గా నామినేషన్‌లు కూడా బేబక్క, మణికంఠ ఈ ఇద్దరిని అందరూ ఎక్కువగా నామినేషన్‌లో అయితే బాధేశారు. సో, ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. కనీసం ఒక 5 వారాలన్నా ఉండాలని వచ్చాను అని కూడా అనుకుంటా ఉన్నాడు. చాలా అనుకుని వచ్చానని కూడా చెబుతా ఉన్నాడు.
ఒక 5 వీక్స్ అయినా ఉండాలి. అదే అంటున్నాడు. అప్పుడే నేను ఉంటాను, నేను ఎలాగైనా ఉంటాను, ఉండిపోతాను అంటున్నాడు ఎమోషన్‌గా. ఉండాలనే కసి, తపన, తాపత్రయం కనిపిస్తుంది. కనీసం ఒక 5 వీక్స్ అయినా ఉంటాను, ఉండాలని కూడా చెబుతాను. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే నన్ను ఉండనిచ్చేటట్టుగా లేరు మీరు అంటూ ఏడుస్తూ చెబుతున్నాడు. ఆ తర్వాత కూడా మిడ్ నైట్‌లో ఆ లైవ్‌లో కూడా ఆ బెడ్‌రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నిఖిల్ వచ్చి ఓదారుస్తాడు. అయినా తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు. నాకిది తప్ప దీని తర్వాత అసలు లైఫ్ ఏంటనేది కూడా నాకు కనిపించట్లేదు అనేలాగా ఒక డిప్రెషన్ ఇప్పటికి కొనసాగుతుందనేది నాకు అనిపిస్తుంది. వాస్తవంగా చాలా ఒత్తిడితో ఇక్కడికొచ్చానని కూడా చెబుతా ఉన్నాడు. ఇక్కడికి ఏమది నేనిక్కడికి నా వీక్‌నెస్‌ని పోగొట్టుకొని స్ట్రాంగ్ అవ్వాలనే వచ్చాను. చనిపోవాలనే భావనను పోగొట్టుకొని నా కూతురికి దగ్గరవ్వాలని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడ మరింత నెగెటివ్ అయిపోతానేమో అని భయం వేస్తుంది. నా వీక్‌నెస్ నాకు తెలుసు. అది ఈరోజు బయట పెట్టేసాను. నాకు భయం వేస్తుంది. ఒకవేళ నేను బయటికి వెళ్ళకపోతే నా లైఫ్ ఏమవుతుందో, బయటికి పోతే ఒకవేళ నేను బయటికి గాని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైతుందో, నా లైఫ్ ఏమైతుందో అంటూ బాగా ఏడుస్తున్నాడు. దీంతో వాదార్చడం వాళ్ళకి కూడా సాధ్యం కావట్ల. అతని పరిస్థితి చూస్తే వాళ్ళు కూడా ఏంటి ఎలాగని సాధ్యం చేస్తాం? ఏంటి ఇలాగైపోతుంది ఏంటి ఇతని పరిస్థితి అని లెక్క. అంతకుముందే లైవ్‌లో నిఖిల్‌తో కూర్చొని మాట్లాడుతూ నేను మాత్రం వెళ్ళనబ్బా! నేను ఎలాగైనా ఉంటా. ఖచ్చితంగా ఉంటాను నమ్మకం నాకుందంటూ హుషారుగా చెప్పాడు. బట్ నైట్ నామినేషన్‌లో ఒక్క ఓటు పెరుగుతున్న కొద్దీ అతనిలో భయం పెరిగిపోయింది. అతనిలో ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే పూర్తిగా ఈ ప్రేరణ వచ్చి ఎప్పుడైతే నామినేషన్ చేసి చెప్పిందో పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. ఆ అమ్మాయి కూడా మంచిగానే చెప్పింది పాయింట్స్. ఓకే. నాగమణికంట మీరెవరో మాకు తెలీదు. మీరొచ్చి అసలెవరితో మింగిల్ అవ్వట్ల. కనీసం మీరు కలిసే ప్రయత్నం చేసినా ఇప్పుడు నెగెటివ్ పాయింట్స్ ఎవరిలోనే ఏదైనా చెప్పాల్సొస్తే బాగా టక్కన ఎళ్లి ఓపెన్‌గా చెప్పేస్తాను. అట్లాగే నీ పర్సనల్ లైఫ్ ఏంటనేది మీరు చెబితే కదా ఫ్రీ టైమ్‌లో మాకు తెలుస్తది. అయ్యో! ఇలాగ ఉందని మాకు ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. మా యాటిట్యూడ్ మారొచ్చు. నీ పట్ల మా ఆట మార్చుకోవచ్చు. సంథింగ్ ఇప్పుడు ఉండేటట్టు ఉండకపోవచ్చు. ఇంకోలా మేము రియాక్ట్ అవ్వచ్చు. బట్ నువ్వు చెప్పకుండా నువ్వే సోలోగా, సింగిల్‌గా అక్కడ మింగిల్ కాకుండా తిరుగుతా ఉంటే, ఇలాంటి సందర్భాలు వచ్చేసరికి సడెన్‌గా నువ్వు చెబుతుంటే అసలు మాకే తట్టుకోవడం మా వల్ల కూడా కావట్లా. అసలేంటి ఇది అని లెక్క ఆమె మంచిగా చెప్పింది. బట్ ఆ సిట్యుయేషన్‌లో ఆయన మొత్తం ఓపెన్ అయిపోయాడు. అలాగే మిడ్‌నైట్ లాన్‌లో యష్మి గౌడ, అలాగే ఆదిత్య ఓదారుస్తుంటే, మళ్ళీ అప్పుడు కూడా అంతే ప్రెషర్‌తో బాధపడుతూనే పెద్దగా అరుస్తూ చెబుతున్నాడు. బట్ మనకది చూపించలా. నాకు తెలిసి ఇవాళ ఎపిసోడ్‌లో కొద్దిగా చూపిస్తారేమో చూడాలి మరి. ఇక తర్వాత కూడా నాగమణికంటనైతే కన్ఫెషన్ రూమ్‌లోకి బిగ్ బాస్ పిలిచాడు. ఈ విషయం కూడా మనకు చూపించలేదు. బట్ హౌస్ మేట్స్ అయితే నైట్ భోజనం చేస్తూ మణికంఠ ఇంకా కన్ఫెషన్ రూమ్ నుంచి ఇంకా రాలేదేంటి? ఇంకా ఎంతసేపు ఉన్నాడేంటి? అని మాట్లాడుకుంటున్నారు. సో, దాన్ని బట్టి మనకు అర్థమైతుంది ఏంటంటే లోపలికి పిలిచారని, లోపల చాలా సేపు ఆయన ఉన్నాడని, అందుకే టైం పడుతుందని కూడా ఈ ప్రేరణ కూడా డిస్కషన్ వీళ్ళందరూ చేసుకున్నది. సో, మొత్తంగా ఏంటంటే ఈ మణికంఠ ఇక్కడ ఆదిత్య ఓం ఒక మాట అంటాడు. ఏమంటే మణికంఠ ఎమోషనల్‌గా సెన్సిటివ్ పర్సన్ కావడం వల్ల నేను అతన్ని నామినేట్ చేయలేదని కూడా ఆదిత్య ఓం శేఖర్ భాషతో చెబితే ఇంకో మాట కూడా అంటాడు. సొసైటీలో వీకర్ సెక్షన్, స్ట్రాంగ్ సెక్షన్ బాగా చూడాలని కూడా మంచి పాయింట్ ఇది. నాకు నచ్చిందది. ఈ మాట ఎందుకు అన్నాడో అర్థం కాల. అంటే ఇక్కడ వీకర్ సెక్షన్ అంటే మణికంఠ వాళ్ళ, స్ట్రాంగ్ సెక్షన్ అంటే మరి ఎవరో అర్థం కాలే. మొత్తానికి పాయింట్ కరెక్టే అనిపించింది నాకు. అలాగే ఈ సీజన్‌లో మంచి కంటెంట్ వస్తుంది. నో డౌట్ అని ఆదిత్య కూడా అంటాడు. దీంతో నేను కూడా అంతే ఉన్నంత సేపు ఎంటర్‌టైన్ చేసి నేను వెళ్తానని కూడా శేఖర్ భాష చెప్తాడు. అలాగే శేఖర్ భాష వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు. ఏదో ఉన్నన్నాళ్ళు చేద్దాం అని లెక్క. ఆ తర్వాత ఇంకోటేంటి శేఖర్ భాష ప్రేరణతో అంటాడు. మణికంఠ గురించే మాట్లాడుతూ ఉంటాడు. పాపం మణికంఠకి అలా జరిగింది అనేలాగా ప్రేరణ బాధపడుతుంటే శేఖర్ భాష ఏమంటాడంటే ఇక్కడ మనం యుద్ధంలో ఉన్నప్పుడు బాణాలు వేస్తుంటారు. వాటిని ఎదుర్కొనుకోకుండా నా ఫ్యామిలీ ఇది, నా పాస్ట్ ఇది, నా గతం ఇది అని చెప్పుకుంటూ ఉంటే ఎట్లా అయింది? ఫైట్ చేయాలి కదా! ఆయన కూడా ఒక స్పోర్టివ్‌గా అంటే శేఖర్ భాష కూడా మంచి ఉద్దేశంతో అంటున్నాడు అక్కడ. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ కాదు బాణాలొచ్చి పడిపోతున్నప్పుడు ముందు అక్కడ డిఫెండ్ చేసుకొని తర్వాత చెప్పాలని లెక్క. మొత్తానికి అతడి మీద హౌస్ మేట్స్‌కి అందరికి ఒపీనియను నిన్న మొన్నటి వరకు ఉండే ఒపీనియన్ వేరు. ఈరోజు ఈ ఎపిసోడ్ తర్వాత ఈ నామినేషన్ ప్రాసెస్‌తో ఒపీనియన్ చేంజ్ అయింది. కాకపోతే వాళ్ళు మంచిగానే చెప్తున్నారు. నువ్వు వచ్చే కష్టం, సుఖం, గుండె బరువు దించుకుంటే, చెప్పుకుంటూ అందరితో కలిస్తే, ఇన్వాల్వ్ అయితే ఆ టాస్కుల్లోనో, ఈ పనుల్లోనో ఆ హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ చేయాలి ఎట్లా అయితే బావుంటుంది తప్ప, ఆ ఒంటరిగా ఉంటే ఎంతసేపు అతను అలా మదనపడి నాకు కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది. ఆయన వచ్చి ఇన్వాల్వ్ అయితే బాగుండేదని. అలాగే అప్పుడే నబీల్ అఫ్రిది కూడా వచ్చి ఆ నాగమణికంఠ గురించే చెబుతాడు. నేను మనీని మోటివేట్ చేయడం 2 నిమిషాలు అడిగితే ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. పాపం ఆయన స్టేబుల్‌గా లేడు అని ఆయన కూడా అభిప్రాయపడతాడు. అలాగే అభయ్ నవీన్ కూడా అదే చెప్తాడు. ఆదిత్య ఓంతో మణికంఠ గురించే. వాళ్ళు క్లాప్స్ కొట్టగానే ఈయన నా బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? నా పాస్ట్ తెలుసా? అంటే పర్సనల్ విషయం చెప్పడం సరికాదు. ప్రతిసారి ఇలా చెబుతుంటే ఎలా అని అభయ్ అంటాడు. మొత్తానికి హౌస్ మేట్స్ అందరికి కూడా బాధొచ్చేస్తుంది. వాళ్ళు కూడా ఒక హౌస్‌లోకొచ్చాం.
ఎంజాయ్ చేద్దాం, ఉన్నన్నాళ్ళు ఉందాం, ఆడదాం, గట్టిగా ఆడదాం, 100% ఎఫర్ట్స్ పెడదాం అనుకునేటప్పుడు ఇతను పాస్ట్ అంతా, గతం అంతా అయ్యో పాపం ఏంటి ఇలాగ ఇంత బాధాకరం, ఇంత విషాదకరం అని వాళ్ళు ఎమోషనల్‌గా అయిపోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తొచ్చి వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. మొత్తానికి ఈ నాగమణికంఠ జర్నీ నేను స్టార్టింగ్‌గా ఏవి చూసి చెప్పగానే చెప్పా కదా! ఫస్ట్ డే ఎంట్రన్స్ రోజునే ఇతని ఎమోషనల్ జర్నీ ఉండబోతుంది హౌస్‌లో ఉన్నన్ని రోజులనే. అయితే ఖచ్చితంగా ఇతనికి ఈ వీకెండ్‌లో హోస్ట్ వచ్చి చాలా గట్టిగా మోటివేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. బూస్టప్ ఇవ్వాలి. లైఫ్ అంటే గతమే కాదు భవిష్యత్తు. మెయిన్ ఆ భవిష్యత్తు గురించి ఆలోచించు. స్ట్రాంగ్‌గా ఉండు. థింక్ పాజిటివ్. పాజిటివ్‌గా ఆలోచించాలి. అందరితో కలిసి ఉండాలి. నీ కష్టం, సుఖం, మంచి, చెడు అందరితో షేర్ చేసుకోవాలి. ఇవాళ లెక్క పెద్ద క్లాసే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మోటివేట్ చేయాలి. అతనికి ఒక ఇన్‌స్పిరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బూస్టప్ ఉంది. అవన్నీ ఇటు హోస్ట్ చేస్తారు గనక మరి మీకేమనిపించింది ఇవన్నీ కూడా చెప్తా ఉంటే? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అట్లాగే న్యూస్ బోర్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే క్రేజీ అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా.